కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైసీపీ పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడైతే షిఫ్ట్ అయిపోయింది పూర్తిగా టోటల్గా, కాంగ్రెస్ జీరో అయిపోయింది. మరి ఇప్పుడు అదే వైఎస్ రెడ్డి బిడ్డ అయిన షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవడంతో ఆ ఓట్లు ఏమైనా ఇటు షిఫ్ట్ అవుతాయా అని చూడాలి. ఒకవేళ ఆ ఓట్లు కనుక ఇటు షిఫ్ట్ అయ్యేంత మటుకు కొంచెం ఓటమి పాలయ్యే అవకాశం అయితే అవినాష్ రెడ్డి ఉంటుంది. మరి కొంచెం ఈ రకంగా ఒక రకంగా జలక్ అనుకోవచ్చు వైసీపీకి. ఎందుకంటే కాంగ్రెస్ స్వతహాగా మైనారిటీ క్రిస్టియన్ ఓట్లకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఓట్లలో కొన్ని చీలకలు అయితే రావచ్చు అనుకుంటున్నారు. ఆ చీలకు వచ్చిందంటే ఖచ్చితంగా టీడీపీ అయితే గెలుపు అవకాశం చాలా సుఖమయమవుతుంది. మరి అన్నని ఓడించి చంద్రబాబు నాయుడిని సీఎం చేసే ప్రయత్నం షర్మిల గారు తీసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే మీరు చూస్తే ఏబిఎన్ కానీ లేకుంటే ఈనాడు కానీ ఏదైతే టీడీకి సంబంధించిన మీడియా మొత్తం కూడా కవరేజ్ అయితే షర్మిల గారికి ఇస్తుంది రెగ్యులర్గా. మరి షర్మిలకి పరిచయం కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా నాకు తెలిసి టీడీపీ కావాలని చేపిస్తుందని మనమైతే భావించవచ్చు.